రాహుల్ గాంధీ గారు ఇక్కడనే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి కూర్చొని చా తాగకుండా మాట్లాడడం మాతో. ఇప్పుడు కూడా వాళ్ళని రమ్మని మనం కూడా చా తాగకుండా మాట్లాడదాం, అదే టీ తాగకుండా మాట్లాడదాం. అదే టీ తాగకుండా ఎన్ని ఇచ్చిండు ఏం లేదు, ఒక శ్వేతపత్రం తీసుకురామని, దానికన్నా ముందు వాళ్ళ మేనిఫెస్టోని తీసుకురామని అవి రెండు పట్టుకొని మాట్లాడదాం. అంతేగాని వాళ్ళు వీళ్ళు కాదు. ఒక సీఎం హోదాలు ఉండి మీకు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదా? లేదు, మాకు ఇచ్చిన కేవలం 11,000. ఇంకా 1,88,812 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చాలనేది మేము ఆ రోజు నుంచి చేస్తున్నాం. సీఎం హోదాలో ఉండి స్టేజ్ల పైన అట్లాంటి మాటలు మాట్లాడొచ్చు అంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దాం అన్నట్టు. వీళ్ళు చేసిన మోసాలన్నీ కప్పిపుచ్చడానికి, రెండు అడుగడుగున మోసం చేసింది కాబట్టి ఆ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన అబద్ధాలు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మాకు మా తల్లిదండ్రులకు పేచి పెడుతున్నారు. ఎటువంటి పేచి అంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అని ఒకరు చెప్తారు, 80 అని ఒకరు చెప్తారు, 70 అని ఒకరు చెప్తారు. ఈ రకంగా చెప్పడంతో మాకు మా తల్లిదండ్రులకు పేచి పెడతారు. అరే 70,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు ఎందుకు ఉద్యోగం కొట్టుకోలేకపోయినావు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు ఎందుకు ఉద్యోగం కొట్టుకోలేకపోయినావు, మాకు మా తల్లిదండ్రులకు పేచి పెట్టి మా ఇంట్లోనే గొడవ పెట్టే ప్రయత్నంలో సీఎం గారు చేస్తున్నారు.